సంతోషం. ఈరోజు పండగ పూట కూడా మనందరం కూడా మనం నమ్ముకున్న సిద్ధాంతాలకి మనం నడుచుకునే బాటలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కోసం మీరందరూ కూడా ఈ విధంగా గ్రామ పెద్దలందరూ నిలబడి చక్కటి కార్యక్రమం మన జెండా ఆవిష్కరణ అనేది నిజంగా నేను ఎంతో గర్వపడుతున్నాను. ప్రత్యేకంగా వేమూరు నియోజకవర్గంలో జరగడం ఇంకా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 83లో మా నాన్నగారు వేమూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, దాని తర్వాత ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అనేక పదవులు ఆయన అనుభవించి ఇక్కడి నుంచి ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఆ టైంలో. సో ఆ సందర్భంగా మరొకసారి వేమూరు నియోజకవర్గంలో అధికారికంగా నేను మన పార్టీ తరఫున వచ్చి ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా గ్రామస్తులందరికీ పేరు పేరున ఎంతోమంది మహిళలు వచ్చారు, చాలా అపూర్వమైన స్వాగతం పలికారు. పెద్దలందరూ కూడా కలిసికట్టుగా చేసుకునే ఈ కార్యక్రమంలో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రేపటి రోజున మనం చేయబోయే ప్రతి కార్యక్రమం కూడా మన పార్టీ బలోపేతం కోసం మీరందరూ ఎంతో ఎదురు చూస్తున్న ఒక మంచి ప్రభుత్వం రావాలని మీరు కోరారు. దానికి సాధికారత అవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలి, భవిష్యత్తుకి మనం ఉపయోగపడాలి, మన బిడ్డలకి మనం ఏమైనా మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి పార్టీని కష్టపడి నడుపుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా మన అందరం గుర్తించాల్సింది ఏంటంటే 2014లో ఆయన పార్టీ స్థాపించినప్పుడు చాలామంది ఆయన అవమానపరిచారు, చాలామంది రకరకాల మాటలు అన్నారు, అసలు ఈ పార్టీ అవసరమా అని అన్నారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల మధ్య మన తెలుగు ప్రజలు నలిగిపోతున్నారు. కేవలం పదవుల కోసం కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు, కానీ ప్రజల గురించి ఆలోచించడం లేదనేది ఆయనలో ఉన్న తపన. ఆ ఆవేదనని ఈ రోజున మనం కష్టపడే పార్టీని ఇంత ముందుకు తీసుకురాగలిగాం. మన అందరం కూడా నిలబడాలి, చాలా ధైర్యంగా స్థిరంగా. ఒక్కొక్క సందర్భంలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు మన సిద్ధాంతాలు, మన మనోభావాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు. కానీ ఆ సాధించుకోవడానికి కోసం కలిసికట్టుగా మనం పనిచేసి పెద్దన్న పాత్ర పోషించాలనే మాట ఆయన ఎందుకు అన్నారంటే, ఒక బాధ్యత తీసుకోవాలి మనందరం కూడా. కేవలం ఎన్నికలప్పుడు మనం జెండా పట్టుకుని ఒక మంచి బైక్ ర్యాలీ తీసుకుంటే మనకి ఓట్లు పడిపో, అదేవిధంగా మనం మన ప్రాంతాల్లోనే మన పరిమితం అయిపోతే మనకి పూర్తి స్థాయిలో సమాజంలో అందరినీ కలుపుకొని పోయే విధంగా ఒక ఆలోచన విధానం రావాలి మనందరిలో కూడా. దానికోసం పవన్ కళ్యాణ్ గారు పదే అందరికీ కూడా ఉత్తేజపరుస్తూ మనం ఒక పెద్దన్న పాత్ర పోషించుకుని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి పార్టీ బలోపేతం కోసం ఇంకా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలన్న ఆలోచనతో ఆయన ప్రతిరోజు కూడా ఒక మంచి భావన కలిగిన వ్యక్తి. ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది కేవలం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుని. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఏ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా నష్టం జరుగుతుందో, ఏ విధంగా మన బిడ్డలకు ఉపాధి కల్పించలేకపోతున్నామో, ఏ విధంగా కనీసం రోడ్లు వేయడం కాదు కదా, చెడిపోయిన రోడ్లకి కనీసం గుంతలు కూడా పూడ్చలేని ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఎంత నరకం అనుభవించామో మీ అందరికీ తెలుసు. గతంలో నేను ఒక శాసన సభాపతిగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చాం. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనీసం ప్రజలు కోరుకునేది మంచి రహదారులు, మంచినీటి సౌకర్యం, చేతికి పని. ఈరోజు కనీసం చేతికి పని కల్పించలేని ఈ ప్రభుత్వం రైతుకు కూడా ఆ విధంగానే మోసం కలిగించింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పంట నష్టం జరిగినప్పుడు, మనకి అనేక సందర్భాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు ఈ ప్రాంత రైతులు కూడా చాలా నష్టపోయారు. చదలవాడ గ్రామంలో, అదేవిధంగా చక్రాయపాలెంలో, ఇటు పక్కన మనం చూస్తే జేవుడిపాలెంలో అందరూ కూడా అంతా మన సోదరు మనలోనే అందరూ ఈ ప్రాంతాల్లోనే మనం కష్టపడి పని చేసుకుంటాం. కానీ రైతుల గురించి ఆలోచించి నిలబడిన ప్రభుత్వం మాత్రం ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బుతోటి ఎంతో గొప్ప ఆలోచనతోటి కౌలు రైతుల గురించి ఆయన పాపం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో